ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా సాంగ్ మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఈ పాటకు కే ర్యాంప్ చిత్రంలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం డాన్స్ అదరగొట్టారు. తెల్ల చొక్కా గల్ల లుంగిలో మాస్ స్టెప్పులతో ఇరగదీశారు. థియేటర్లలో ఈ సాంగ్ వచ్చినప్పుడు ఆడియన్స్ చేసే ఎంజాయ్ గురించి చెప్పక్కర్లేదు. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు ఫుల్ జోష్ మీద ఉన్నాడు. కా సినిమా తర్వాత ఆ స్థాయిలో కే ర్యాంప్ చిత్రంతో మరో విజయాన్ని అందుకున్నాడు. దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండగా మరోసారి కిరణ్ యాక్టింగ్ అదరగొట్టాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో కిరణ్ జోడీ యుక్త తారేజా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రారంభంలో హీరో ఇదేమిటమ్మా మాయా మైకం కమ్మిందా అంటూ సీనియర్ హీరో రాజశేఖర్ పాటను రీక్రియేట్ చేశారు. ఈ పాటలో మాస్ స్టెప్పులతో అదరగొట్టాడు. మూవీ ప్రారంభంలోనే కావాల్సినంత ఊపు తెప్పించాడు. ఇక ఈ పాట ఇప్పుడు మళ్ళీ థియేటర్లో రచ్చ చేస్తుంది. సినిమాకు మంచి ఎనర్జీ ఇచ్చిన ఈ పాట వీడియోను గురువారం యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. దీంతో ఈ పాట ఇప్పుడు ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఇదేమిటమ్మా మాయా ఒరిజినల్ సాంగ్ సైతం ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇంతకీ ఈ సాంగ్ ఏ సినిమాలోనిది గుర్తురొచ్చిందా? సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన ఆయుధం సినిమాలోనిది. ఈ చిత్రంలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. అప్పట్లో ఈ సినిమాకి వందే మతంరా శ్రీనివాస్ సంగీతం అందించగా చిన్నా చరణ్ లిరిక్స్ రాశారు. కుమార్ షాను నిషాలు ఆలపించారు. ఈ పాటలో రాజశేఖర్ తో పాటు హీరోయిన్ గుర్లీన్ చోప్రా కనిపించగా ఎన్ శంకర్ దర్శకం వహించారు. ఇక ఇప్పుడు ఈ పాటలో కనిపించిన హీరోయిన్ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇందులో నటించిన గుర్లీన్ చోప్రా చండీగఢ్ కు చెందిన అమ్మాయి. ఆయుధం సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత ఒక పెళ్ళాం ముద్దు, రెండో పెళ్ళాం వద్దు, నేను సైతం, కాకి, పాండవులు 9 వంటి చిత్రాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ నటించింది. 2020 నుంచి సినిమాలకు దూరంగా ఉండిపోయింది. నటుడు దేవిందర్ రాజ్వాను పెళ్లి చేసుకొని ఈ హీరోయిన్ కౌన్సిలింగ్ విత్ బిజీ పేరిట ఓ వెబ్సైట్ నడిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.